ఎన్ని హెల్తీ రెసిపీస్ ట్రై చేసినా సరే అప్పుడప్పుడు బయట ఫుడ్ తినాలన్న క్రేవింగ్ కూడా వస్తుంది కదా. అలాంటి ఒక రెసిపీ ఇంట్లోనే ట్రై చేద్దాం రండి. కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత కరివేపాకు క్యాప్సికమ్ ఇంకా హాట్ వాటర్ లో తీసిన మిల్ మేకర్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత స్టీమ్ చేసిన బీనీస్ ఇంకా క్యారెట్ అయితే వేసుకోవాలి. నా దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకున్నా, మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. అండ్ ఆ తర్వాత ఉప్పు వేసుకుని కొద్దిసేపు మూత పెట్టుకున్న తర్వాత బ్రేక్ చేసుకున్న ఎగ్ ఉంటుంది కదా ఫ్రై, అది కూడా అందులో వేసి కలిపిన తర్వాత అల్లం పేస్ట్ ఇంకా పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు క్యాప్సికమ్ అయితే ఉడికిపోతుంది అన్నమాట. అండ్ అందులోనే కారం వేసి కాసేపు మూత పెట్టిన తర్వాత ధనియాల పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత కొద్దిగా రైస్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. తగినంత ఉప్పు అయితే మస్ట్ అనమాట దీంట్లోనే. అండ్ ఆ తర్వాత రైస్ అయితే కొంచెం పొడి పొడిగా ఉన్న రైస్ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది బయట ఫుడ్ లాగానే. సో ఆ రోజు అయితే మిల్ మేకర్ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్ గా. నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్. మా హస్బెండ్కి అయితే ఇంకా బాగా నచ్చింది. కాకపోతే స్టవ్ కొంచెం మెస్సీగా అవుతుంది అనమాట ఫ్రైడ్ రైస్ చేస్తే. అంతే, ఈ వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.